అదొకటి ఉంది, అదొకటి ఉంది. అబ్బాయి ల్యాప్టాప్ లో చూస్తుంటాడు సార్. యాక్చువల్ జూమ్ లో జాయిన్ అవుతుంటాడు కానీ మరి ఒకవేళ అలాగేమైనా ఎలాగ మాట్లాడలేదు కదా వింటున్నాము కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. నా యాక్సెంట్ మీకు అర్థం కాకపోతే అర్థం కావట్లేదని చెప్పండి, లేకపోతే పేస్ ఏమన్నా ఎక్కువైతే అదన్నా చెప్పండి. నో సార్, అంటే ఫుల్ ఇంగ్లీష్ అవుతుంది. అంటే స్క్రిప్చర్ రీడింగ్ కూడా ఇంగ్లీష్ లోనే వస్తుంది కదా, బైబిల్ రీడింగ్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఇది ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నాం సార్, అంతే. తెలుగులో అని చెప్పుకున్నా, ఇబ్బంది లేదు. తెలుగు కూడా వద్దు సార్, నాతో కూడా కాదమ్మా, మీరు కాదు, నాతోనే కాదు, పూర్తిగా తెలుగు చెప్పాలంటే నాతో కూడా అలా వెళ్ళిపోతుంటదండి. అంటే అలా ఆటోమేటిక్ గా డ్రిఫ్ట్ అయిపోతా ఉంటాను, మళ్ళీ ఇంగ్లీష్ లో డ్రిఫ్ట్ అయిపోతా ఉంటాను, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చింది మళ్ళీ వెనక్కి వస్తాను. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్. బట్ శిరీష గారు, మీ పాప ఎలా ఉందండి? She's fine, sir. She's fine, thank you. By the grace of God, she's normal from past 1 week, sir. Friday రోజు discharge అయింది. Glory to God. Friday కి 1 week అయిపోయింది, sir. Okay, we prayed for her. Thank you, sir. Thank you, sir. It was brought to our notice by Sister Beulah Viola. Okay. She joins our fasting Friday fasting prayer service. Last week also we prayed for her. Okay. It is good. We're glad that she's back home safely. Yes, sir. Well, is it the same link, sir? Fasting prayer ki kuda same link sir, adi YouTube live ఆ? YouTube రాదమ్మా, అది Skype లో నడుస్తుంది. Okay. మా బైబిల్ స్టడీ ఉంటుంది, ప్రకటన గ్రంథం మీద బైబిల్ స్టడీ. సో we Facebook, sorry, what is that? Skype link ఉంటుంది. I'll take the details. Yeah, share that link, sir. Sure. Well, having said it, let's move. Start చేసుకున్నాము. The Holy Spirit's work in the Old Testament believer. పాత నిబంధనలో పాత నిబంధన విశ్వాసం. ఓకేనండి విజయ్ గారు. పాత నిబంధన విశ్వాసులకు సంబంధించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను గురించి మనం మాట్లాడబోతున్నాం చూద్దాం. ఎందుకంటే పోయిన వారం మనం మాట్లాడాము, పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో పాపాన్ని నియంత్రిస్తాడు, పాపాన్ని ఒప్పిస్తాడు అని మనం మాట్లాడుకున్నాం అవిశ్వాసులకు సంబంధించి. అంటే ఏర్పరచబడినటువంటి ప్రభుత్వాలు, శాసనాలు అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని వల్ల, ఆయన వల్ల ఏర్పాటైనవి కనుక లోకంలో పాపాన్ని నియంత్రించేది పరిశుద్ధాత్మ దేవుడే. లోకంలో పాపాన్ని ఈ శాసనాల ద్వారా, ప్రభుత్వాల ద్వారా, వ్యవస్థల ద్వారా అవినీతిని, దుర్నీతిని అరికట్టే ప్రయత్నం చేస్తున్నటువంటిది కూడా పరిశుద్ధాత్మ దేవుడే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మానవుడు ప్రదర్శించే 1% మొరాలిటీ, 1% రెస్పాన్సిబిలిటీ అయిన దీనంతటికి మూలం పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ వాక్యమైన బైబిల్ గ్రంథం అర్థం చేసుకో. The 1%, whatever the 1% of morality, whatever the 1% of responsibility that is demonstrated is because of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి ఉండకపోతే మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం భారతీయులంగా. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి విషయాలు, వీటిని మనకి నిర్మించిన వారు బ్రిటిషర్స్ అవుతే వారికి మూలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అవుతుంది. మీకు తెలుసు, మన కాన్స్టిట్యూషన్ మన కోసం కొత్తగా రాయబడలేదు. దేర్ వర్ ఓన్లీ అమెండ్మెంట్స్, రైట్? బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా వారిని ఏర్పాటు చేసి, వారందరూ దే హ్యావ్ ఇండియనైజ్డ్ ఇట్ according to the welfare and the benefits of the Indian people, Indian citizens. కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి తప్ప మాతృక అంటాం కదండి, ద సోర్స్ మెటీరియల్, ఆ మాతృక మాత్రం అది ఇంగ్లీష్ వాళ్ళు నిర్మించినటువంటి మాతృక అనే విషయాన్ని విజ్ఞులైనటువంటి వారు, చదువుకున్నటువంటి ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ మాతృక ఇంగ్లీష్ వాళ్ళు తయారు చేసినటువంటి మాతృక. దాన్ని బేస్ చేసుకుని కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మార్చి భారతదేశానికి, భారతదేశ సంస్కృతికి, సాంప్రదాయాలకు మరియు ప్రయోజనాలకు, ఆర్థిక సామాజిక ప్రయోజనాలకు మేలు కలిగేటట్టు, ప్రయోజనాలు చేకూరేటట్టుగా, వనగూరేటట్టుగా చేయబడినాడు మార్పులు.
ఇక్కడ విషయం ఏమిటి అంటే దీనంతటికి మూలం పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆధారితంగానే ప్రపంచంలో ఉన్నటువంటి శాసనాలన్నీ ఏర్పడ్డాయి. ఈవెన్ ముస్లిమ్స్ ఏమైనా ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు బైబిల్ని కాపీ కొట్టారు. అయితే అపవాది వాళ్ళని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి కొత్త నిబంధన చూసి కొంత కాపీ కొట్టి, పాత నిబంధన చూసి కొంత కాపీ కొట్టి, దానికి ఒక ఖురాన్ అని ఒక పేరు పెట్టుకొని, ఇంకా దానికి పెట్ట కథలు, పొడుపు కథలు అవన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కు తీసుకెళ్ళి దాన్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. కానీ మాతృక ఖురాన్లోనైనా ఒకటైనా రెండైనా ఏవైనా నైతికమైనటువంటి విలువైన విషయాలు కనబడ్డాయంటే అది బైబిల్ మూలంగానే కలిగాయి. ఖురాన్లోనైనా సరే ఏదైనా ఒక్క మంచి విషయం కనబడిందంటే దాని మూలం బైబిలే. బైబిల్ను చూసి కాపీ కొట్టాడు కాబట్టి ఆ ఒక్క మంచి విషయమైనా అక్కడ ఉంది. కొత్త నిబంధన పాత నిబంధన చూసి కాపీ కొట్టాడు కాబట్టి ఆ రెండు విషయాలు, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు విషయాలైనా బైబిల్ మూలంగానే ఉన్నాయి తప్ప మహమ్మద్ సొంతంగా రాలేదనే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హ్యావింగ్ సెడ్ ఇట్, పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని నియంత్రించే క్రమంలో ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం వచ్చాడు. మరి తక్కినటువంటి మానవులకి రాజ్యాంగాన్ని, శాసనకర్తలను ఏర్పాటు చేసి ఆ శాసనకర్తల ద్వారా రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాంగం ద్వారా వీళ్ళు నీతి న్యాయాలని అందరికీ సమపాలలో పంచే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ అన్యాయం జరుగుతుందనే విషయాన్ని మనం పోయిన వారం కాస్త ఘాటుగానే మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. అయితే పాత నిబంధనలో విశ్వాసులకు సంబంధించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య శైలి విధానం ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం పరిశీలించడం మొదలుపెట్టుకుంటాం. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే నూతన నిబంధనతో పోల్చుకుంటే, నూతన నిబంధన విశ్వాసులతో పోల్చుకుంటే పాత నిబంధన విశ్వాసుల పట్ల దేవుని యొక్క, ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య కాస్త చాలా భిన్నంగానే ఉందనే మన విషయాన్ని మనము గ్రహిస్తాం. ఏమిటి అంటే ఇప్పుడు యోహాను శుభవార్త 14:15 మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడనే మాటను మనం అర్థం చేసుకోవచ్చు. జాన్ చాప్టర్ 14:16 చదవండి తెలుగులో. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఎక్కడ మన చీకట్లోంచి వచ్చింది శబ్దం? చీకట్లోంచి ఎక్కడ, ఏ చీకట్లోంచి వస్తుంది ఇది? మిస్టర్ అండ్ మిసెస్ మోహన్ బాబు సార్, సుమలత has read the Bible. అవునండి, ఓకే. మిస్టర్ అండ్ మిసెస్ మోహన్ బాబు గారు కనబడుతున్నారు నాకు. ఓకే, అక్కడ నుంచి వచ్చింది. ఓకే, చదవండి. వెరీ గుడ్. జాన్ 14:16-17 చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. పారా విత్ యూ అండ్ ఎన్ ఇన్ యూ. అంటే మీరు బీడీలోకి వచ్చిన తర్వాత గ్రీక్ ఇంట్రడ్యూస్ అవుతుంది. గ్రీక్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు దీస్ ఆర్ ద టూ ప్రపోజిషన్స్. అంటే పారా అంటే బిసైడ్, ద వన్ హూ స్టాండ్స్ బై, అంటే కూడా నిలబడేవాడు, కూడా ఉండేవాడు అని అర్థం అన్నమాట. ఒంటరిగా ఉండడానికి మనం భయపడినప్పుడు కూడా ఎవరైనా తీసుకెళ్ళాను అంటాం కదా, తోడుగా తీసుకెళ్ళాను అంటాం. ద వన్ హూ కమ్స్ విత్ అస్, అలాంగ్ విత్ అస్, ద వన్ హూ స్టేస్ అలాంగ్ విత్ అస్, స్టాండ్స్ బై ద సైడ్ ఆఫ్, అంటే మన మీద చెయ్యేసేసి కాస్త దగ్గరికి లాక్కొని అలాంటి ఇదొక రకమైనటువంటి ధైర్యాన్ని, స్వాంతనాన్ని కలిగించేటటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ రకమైనటువంటి ధైర్యాన్ని, స్వాంతాన్ని కలిగించేటటువంటి ఆ పదం అనమాట పారా అంటే. అలాగే ద గ్రీక్ ప్రపోజిషన్ ఎన్ అంటే ఇంగ్లీష్ లో ఇన్ అని అర్థం అనమాట. ఎన్ అంటే ఇన్. ఇప్పుడు బీటీహెచ్ ఫస్ట్ సెమిస్టర్ లో నేను మీకు థియాలజీ ప్రాపర్ చెప్పినప్పుడు అక్కడ పాంథియిజం, పానెంథియిజం అనే రెండు థియరీస్ గురించి నేను మాట్లాడాను. పాంథియిజం అంటే ఏంటంటే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. పాంథియిజం ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అన్నమాట. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. పానెంథియిజం అంటే పానెంథియిజం అంటే ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గాడ్, బట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటాడు. వాట్ బిగ్ డిఫరెన్స్? ఐ డోంట్ సీ ఎనీ. నాకు అక్కడ పెద్ద వ్యత్యాసం ఏం కనిపించట్లేదు.
ప్రతిదీ దేవుడు ఉన్నాడంటానికి, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడంటానికి పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి దేవుడు ఉన్నా అని ప్రతిదీ మొక్కాల, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నా ప్రతిదీ మొక్కాల్సింది. ఎందుకంటే లోపలికి వెళ్ళేది మొక్కలేం కదా. ఒక రాయిలో దేవుడు ఉన్నాడు అనుకున్నాము, రాయినే మొక్కుతాను, ముందేసుకొని రాయికి దండం పెడతాను. రాయి లోపలికి వెళ్ళైతే మొక్కి దండం పెట్టేసి బయటికి రాలేం కదా. ఒక చెట్టులో దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు చెట్టును ఎదురుగా పెట్టుకుని చెట్టుకి నమస్కారం చేస్తాను. అంతేగాని లోపల ఉన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళి నేను నమస్కారం పెట్టేస్తా అని చెప్పేసి అనలేదు కదా. వెదర్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ యూనో, ఆ చెట్టు దేవుడై ఉన్నా చెట్టు లోపల దేవుడు ఉన్నా ఫరక్ ఏం పడట్లేదు అనేది నా అభిప్రాయం. రైట్. Actually, N, what I'm trying to say here is N అనే preposition. N అంటే ఇన్ అని అర్థం. ఇక్కడ ఇన్ అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీలో ఉంటాడు, హీస్ ఇన్ యూ, మీలో ఉంటాడు అని అర్థం. బట్ అన్లైక్ ది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనలకు వచ్చేప్పటికి ఏమవుద్ది అంటే పాత నిబంధనలో కొంచెం సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. పాత నిబంధనలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో కూడా ఉండేవాడు, వారి మధ్యలో ఉండేవాడు. హీ వాజ్ అపాన్ దెమ్ అండ్ హీ వాజ్ అమాంగ్స్ట్ దెమ్, నాట్ ఇన్ దెమ్. అపాన్ దెమ్ వారి మీద, వారి మధ్యలో ఉండేటటువంటి వాడు, వారిలో ఉండేటటువంటి వాడు కాదు. వాట్ ఎవర్ ద టైం, లిటిల్ టైం ఆయన ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో ఆ పాత నిబంధన విశ్వాసుల్లో ఉండే అవకాశం ఉండినప్పటికీ కూడా అది చాలా స్వల్ప సమయం అని మనకు అర్థం అవుతుంది. ఎలా అర్థం అవుతుంది అలా స్వల్ప సమయం అంటే, ఇప్పుడు దావీదు భక్తుడు తాను 51వ కీర్తనలో ప్రార్థన చేస్తూ నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, తీసుకొనకము అనే ప్రార్థన కూడా చేస్తూ ఉంటాడు. Did you all read it? All right, once Psalm number 51. 51:12, sir. Yeah. తర్వాత తింటానులేమ్మా. Restore to me the joy of your salvation and uphold me with your నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. సరే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ అంటాడు కదా. మేము బైబిల్ కలిసినప్పుడు ఈ కోరస్ పాడుకునేది, క్రియేట్ ఇన్ మీ a clean heart, O God, when you right spirit within me, take me not away, take not away. అంటే నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను తీసివేయకమనే పాట పాడుకునేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో నాకు గ్రహింపు ఉండేది కాదు. అందరూ పాడేవాళ్ళు, మా సార్లు, మా టీచర్లు అందరూ పాడేవారు. నేను బోధించడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, అవును కదా, మనం ఎట్ట పాడతాం ఈ పాట, నేనెట్ట పాడతాం ఈ పాట. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పోయే సమస్య నాకు లేదు. పాత నిబంధనలో ఉండింది ఆ ప్రాబ్లం కదండి. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయే అవకాశం, పరిశుద్ధాత్మ దేవుడిని వెనక్కి తీసుకునేప్పుడు, if God didn't like a person, he would draw back the spirit of God back to him. That problem isn't there in the New Testament. పాత నిబంధనలో మనం పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందా? దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడే ఈయన్ని మేనేజ్ చేసి నాతో కావట్లేదు, ఈ నాగలేని నేను, వీడు నన్ను లోపల పెట్టుకుని బోల్డైన పాపాలు చేస్తున్నాడని చెప్పి బయటికి వెళ్ళే అవకాశం ఉందా? Do you think Holy Spirit of God goes out in the New Testament? మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినట్టు అనిపించిందా? నో సార్. ఎందుకంటే ఆత్మను దుఃఖపరచుకోవడం అంటే అలానే ఉంటున్నట్టే కదా సార్. గుడ్. విమోచన దినం వరకు ఆయన ఏందో మనం ముద్రించబడిన మన సంగతి ఎఫెసీ పత్రిక 4:30 చదువుతా ఉంటాం అన్నమాట. టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్ యు ఆర్ సీల్డ్. ఆ డే ఆఫ్ రిడెంప్షన్, విమోచన అంటే మనం చచ్చేంత వరకు, లేకపోతే ప్రభు రాకడ వచ్చేంత వరకు. మా కేసీఆర్ సార్ భాషలు చెప్పాలంటే మనం సచ్చుడో ఆయన వచ్చుడో. కనెక్ట్ అవుతారని చెప్పాను. మనం సచ్చుడో లేకపోతే ఆయన వచ్చుడో, ఏదన్నా ఒకటి, ద రిడెంప్షన్. అప్పటి వరకు ఆయన మనలో నుంచి బయటికి వెళ్ళేది అవకాశం లేదు. బయటికి వెళ్ళే అవకాశం ఉంటే ఆత్మను ఆర్పకుడి అని ఇక్కడ
ఆత్మను దుఃఖపరచకుడిని అక్కడ తెస్సలోనిక పత్రికలో చెప్పడం ఆంతర్యం ఏమిటి? నచ్చకపోతే బయటికి వెళ్ళిపోతాడు కదా. మళ్ళీ ఆర్పకుడి దుఃఖపరచకుడి అని ఇంక బతిమాలుకోవడంలో అర్థమే ఉంది ఆయన వెళ్ళే అవకాశం ఉండుంటే. సో విమోచన దినం వరకు మనం ముద్రించబడినాం, విమోచన దినం వరకు ఆయన వెళ్ళే అవకాశం లేదు. దట్స్ వాట్ వి అండర్స్టాండ్. అలాంటప్పుడు కెన్ వి సింగ్ దట్ కోరస్, అయ్యా నీ ఆత్మ నా ఎదురు నుంచి తీసుకురాకయ్యా అనే ప్రార్థన చేసేదానికి స్కోప్ ఉందా? తీసుకోబాకయ్యా అనే స్కోప్ ఉందా? ఆ ప్రార్థనకి అవకాశం ఉందా? లేదు. అంటే ఈ సిద్ధాంతపరమైనటువంటి స్పష్టత చాలా మందికి ఉండట్లేదు, భయపడిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, విడిచిపోతాడేమో. అంటే వీళ్ళలో ఎక్కువ శాతం ఎవరంటే కెరస్మాటిక్స్ ఎవరంటే అభిషేకాల బోధ చేస్తారు కదా, అభిషేకాల బోధ చేస్తారు. అభిషేక పండుగలని, అభిషేక ఉత్సవాలని, రైట్, ఇలాంటి చెత్త చెదారపు టైటిల్స్ అన్ని పెట్టేసి ఊదర కొట్టేసి మీటింగ్లు పెడతా ఉంటారు పబ్లిక్ గార్డెన్స్లలో, లేకపోతే గ్రౌండ్స్లలో, రెస్టారెంట్లలో ఇట్లా పెడతా ఉంటారు అన్నమాట, ఫంక్షన్ హాల్లలో. వీళ్ళు బోధిస్తుంటారు ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు అంటే, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడు పోతాడు, అభిషేకం, వీళ్ళందరూ ఏ కేటగిరీ అంటే దే బిలీవ్ దట్ సాల్వేషన్ కెన్ బి లాస్ట్. ఒక విశ్వాసి తన రక్షణను పోగొట్టుకుంటాడు, రక్షణను పోగొట్టుకునే అవకాశం కలదు అని నమ్మేటటువంటి బ్యాచ్ అన్నమాట ఇది. డూ యూ థింక్ ఒకసారి విశ్వాసి మారు మనసు పొంది పాపక్షమాపణ పరలోక నిరీక్షణ పొందిన తర్వాత విశ్వాసి తను రక్షణ కోల్పోయే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? సరే, రైట్. ఈ దశలో నో అన్నా, ఎస్ అన్నా, నో అన్నా అంత బలంగా మీరు అనలేకపోవచ్చు. ఐ అండర్స్టాండ్ దాట్. ఎందుకంటే థియాలజీ ఇప్పుడే మొదలు పెట్టారు కాబట్టి నో అన్నా మీరు బలంగా అనలేకపోవచ్చు, ఎస్ అన్నా బలంగా అనలేకపోవచ్చు. కొందరు ప్రాబ్లం అటుంది, మీరు ఎస్ అన్నాలన్నా బలంగా అనాలి, నో అన్నాలన్నా బలంగా అనాలి, అండ్ నెవర్ బి ఎస్ నో ఆల్ రైట్. There are some people who are yes, no and all right. వాళ్ళని I call them yes, no, all right fellows అన్నమాట. ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే, ఎస్ సార్ అంటే నో నో సార్ అంటే, నో నా అంటే వెల్ ఆల్ రైట్ సార్ అంటే, ఇలా అందరూ ఎస్ నో ఆల్ రైట్ ఫెలోస్ అనమాట. నెవర్ బి అన్ ఎస్ నో ఆల్ రైట్ ఫెలో. అయితే ఎస్ ఫర్ ఎస్, నో ఫర్ నో, బట్ డోంట్ ట్రై టు బి ఆల్ రైట్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే ఏంది? కొన్నిసార్లు ఆర్గ్యుమెంట్లలో కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు ఇట్స్ ఓకే బ్రదర్ అంటారు. అరే గిందాక తీసుకొచ్చి మళ్ళీ ఇట్స్ ఓకే ఏంది? నో అంటే నో అని, ఎస్ అంటే ఎస్ అను. అప్పటికేదో త్యాగం చేస్తున్నట్టుగా ఇట్స్ ఓకే బ్రదర్ అంటారు. అదొక ఫీలింగ్, మళ్ళా త్యాగం చేసినట్టుగా. చాలా తెలివండి. ఇట్స్ ఓకే. నో, పాయింట్ ఏంటి? a person can never lose his salvation. The supreme example ఏంటంటే గ్రీవ్ నాట్ ద స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. థెస్సలోనియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 5 లో మనకు కనబడుతుంది అన్నమాట. వర్స్ నెంబర్ 19 అనుకుంటున్నాను. అండ్ ఎఫిషియన్స్ ఇందాక మనం చదువుకున్నప్పుడు ఆత్మను అక్కడ ఆర్పకుడి అనే మాట మనకు కనబడుతుంది, ఇక్కడ దుఃఖ పెట్టకుడి అని ఎఫిషియన్స్ 4:30 లో మనకు కనబడుతుంది. వెల్ అయ్యా ఆయన వెళ్ళిపోయేదానికి ఎందుకు? నచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. దట్స్ ద ఈజియెస్ట్ థింగ్, ద సింప్లెస్ట్ థింగ్, సింపుల్ లాజిక్. అంత నచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు వై డస్ దిస్ హ్యాపెన్ అగైన్? బికాస్ ఆయన వెళ్ళిపోయే అవకాశం లేదు. ఆయన వెళ్ళిపోకపోతే నువ్వు రక్షణ పోగొట్టుకునే అవకాశం లేదు. నువ్వు రక్షణ పోగొట్టుకోవాలంటే ఆయన వెళ్ళిపోవాలి. లేఖనం చెప్తుంటే ఆయన వెళ్ళిపోవడం అని చెప్పి. పాత నిబంధనలో ఆయన వారి మీద ఉండేవాడు, వారి మధ్యన ఉండేవాడు, కానీ వారిలో ఉండేవాడు కాడు. ఒకవేళ వారిలో ఉన్నా ఇట్ ఈస్ ఫర్ వెరీ లిటిల్ టైం అని మనం అర్థం చేసుకోవాలి. అకేషనల్ గా ఆయన వారి మీదకి వస్తుండేవాడని, నచ్చినప్పుడు అవసరం అనుకుంటే వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోవటము, లేకపోతే వారి మూలంగా పాపం మీద జరిగితే ఆయన వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం తరచుగా పాత నిబంధనలు జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొత్త నిబంధనలో మనకున్నట్టుగా పాత నిబంధనలో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆయన నివసిస్తూ మనతో కలిసి సహజీవనం చేసేటటువంటి అనుబంధం పాత నిబంధన విశ్వాసులకు లేదండి. బహుశా ఇదేమన్నా కారణమా? పాత నిబంధనలోని విశ్వాసులు అంత కృతజ్ఞతలేమితో బ్రతకగలగడానికి, మరీ అంత కృతజ్ఞతాహీనంగా బ్రతకడానికి, కృతజ్ఞత లేకుండా బ్రతకడానికి ఇది ఏమైనా కారణమా అంటే
అలా మాట్లాడుకున్నప్పుడు మరి దానికి సంఘం అన్న మినహాయింప, పోనీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహచర్యంలో పరిశుద్ధాత్మ దేవునితో అనుబంధం పంచుకున్నటువంటి సంఘం ఏమన్నా బ్రహ్మాండమైనటువంటి కృతజ్ఞత కలిగి బ్రతుకుతుందంటే అలా కూడా మనం గట్టిగా చెప్పలేం. ఎందుకు? నా అంచనా ప్రకారము సంఘం ఇప్పుడు 2 విషయాలతో బాధపడుతుంది. ఒకటి, పశ్చాత్తాపం, రిపెంటెన్స్ లేకుండా బాధపడుతుంది. అండ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేక బాధపడుతుంది. రిపెంటెన్స్ లేదు, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేదు. రిపెంటెన్స్, కృతజ్ఞత లేనప్పుడు వ్యక్తులుగానైనా కుటుంబంగానైనా సంఘంగానైనా దేవుని ఎదుట నిలబడే అవకాశం లేదు. దేర్ ఈజ్ అ పర్పెచువల్ కంటిన్యూస్ రిపెంటెన్స్. ఒకప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను, వాక్యాన్ని 1-2 మాటలుగా 4-5 వచనాలుగా విన్న రోజుల్లోనే నేను పశ్చాత్తాపడ్డాను. కానీ వాక్యాన్ని పుస్తకాలుగా నేను అర్థం చేసుకుంటున్నప్పుడు నాలో ఆ పశ్చాత్తాపం పెరగాల, తరగాల? ఇట్ ఇంక్రీజెస్. ఎందుకంటే నాలో అన్వర్దినెస్ నాకు తెలుస్తున్నప్పుడు. ప్రారంభంలో ఏ విశ్వాసి అయినా, అవిశ్వాసి ప్రారంభంలో తాను పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ విషయంలో పశ్చాత్తాపడాలంటే 2-3 సందర్భాల్లో ప్రసంగాలు వింటాడేమో, ఎంత కదండి. మహా అయితే 10-15 వచనాల యొక్క మెసేజ్లు వింటాడు, 20 వచనాల మెసేజ్లు వింటాడు. ఆ వచనాలను బట్టి పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ అనే విషయంలో గ్రహింపుకు వచ్చేసి అయ్యో నేను పాపనని పశ్చాత్తాపడుతుంటాడు. కానీ తక్కిన బైబిల్ అంతా అర్థం చేసుకుంటుండగా, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు సిస్టమేటిక్ గా తను నేర్చుకుంటూ ఉంటుండగా తనలో ఈ పశ్చాత్తాపం ఇంకా పెరుగుద్దా, తరుగుద్దా? తనలో ఇంకా పాపము, తను ఎంత బలహీనుడో, ఎంత అనామకుడో, ఎంత అయోగ్యుడో తనకి లోతుగా తెలుస్తున్న కొద్దీ, దేవుడు తన పట్ల చేసినటువంటి, తన కొరకు చేసినటువంటి త్యాగం ఏమిటో ఇంకా లోతుగా తెలుసుకున్న కొద్దీ కృతజ్ఞత పెరుగుద్దా, తరుగుద్దా? పశ్చాత్తాపం నా పట్ల, నా విషయమై నాకు పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది. నా బ్రతుకు పట్ల, ఆయన చేసిన పని పట్ల కృతజ్ఞత పెరుగుతూ ఉంటుంది. రెండిట్లో దేర్ మస్ట్ బి అ కన్సిస్టెంట్ గ్రోత్. ఆ ఎదుగుదల నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. ఆ పర్పచువల్ గ్రోత్ లేకపోతే దర్ ఇస్ సంథింగ్ రాడికలీ రాంగ్. కొందరు అసలు పశ్చాత్తాపడండి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రిపెంట్ ఆన్ డైలీ బేసిస్. హృదయాన్ని పరీక్షించుకొని ఏమనుకుంటారంటే, ఇవాళ నేనేం పాపం చేయలేదు అనుకుంటారు. ఏది ఒకసారి అద్దంలో చూసుకుని చెప్పా మాట అంటే అర్థం అంటే మీ అర్థం కాదు, మీ అర్థం మీకు అందంగానే కనపడుతుంది. నేను ఈ అర్థం గురించి మాట్లాడుతున్నా. అమ్మో, మీ అర్థంలో చూసుకుందామనే నేను ఈ అర్థం గురించి మాట్లాడుతున్నా. ఏది ఈ అర్థంలో ఒకసారి నీ ముఖం పెట్టి నేనేం పాపం చేయలేదని చెప్పండి. మనం ఏమనుకుంటామంటే యాక్షన్స్ అనుకుంటాం. our thoughts are actions before God. You know that? మన ఆలోచనలు దేవుని ఎదుటి క్రియలుగా మారిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు దేవుని ఎదుట క్రియలుగా ఉంటాయి. మనమేమో క్రియలు ఏం చేయలేదు అన్నట్టుగా సర్దుకుంటా ఉంటాం. నెవర్ జస్టిఫై యువర్ సెల్ఫ్. నెవర్ ఎవర్ జస్టిఫై యువర్ సెల్ఫ్. ఎందుకంటే ద మోర్ యూ జస్టిఫై యువర్ సెల్ఫ్, యూ విల్ బికమ్ సెల్ఫ్ రైచియస్. స్వనీతిపరుడు అవుతావు. సెల్ఫ్ రైచియస్ పీపుల్ ఆర్ ఆల్వేస్ పుష్డ్ ఇంటూ కైండ్ ఆఫ్ ఒక విషియస్ సైకిల్లో పడిపోతారు. ఏంటంటే సెల్ఫ్ రైచియస్ నుంచి సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతారు. స్వీయ పరితాపం, స్వనీతిలో నుంచి స్వీయ పరితాపంలోకి వెళ్ళిపోతారు. ఇది అత్యంత ప్రమాదకరమైన సైకిల్. దాంట్లో నుంచి అసలు ఎవరు బయటికి రారు. బయటికి రావాలంటే ముందు ఒప్పుకోవాలి కదా, గుర్తించాలి కదా. గుర్తించరు. వాళ్ళు గుర్తించరు, వేరే వారు గుర్తించి చెప్తే ఒప్పుకోరు. ఖతం, ఇంకా బయటకు వచ్చే అవకాశం లేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లం, రైట్? మూవింగ్ ఆన్ ఫర్దర్, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఆయన చేసినటువంటి పరిచర్య, లేకపోతే యాజ్ ఎ పీపుల్, వ్యక్తులుగా మనం మాట్లాడుకున్నాం కదా, యాజ్ ఎ పీపుల్ వారి మధ్య చేసిన పరిచర్య, యాజ్ ఎ పీపుల్ సంఘం మధ్య చేసిన పరిచర్య, సంఘానికి చేసినటువంటి పరిచర్య చాలా తేడాగా ఉంది. డస్ దట్ మీన్ దీన్ని బట్టి మనకేమనిపిస్తుంది? దేవుడు ఏమైనా మారాడంటే? నో, గాడ్ డిడ్ నాట్ చేంజ్. దేవుడు మారలా. వాట్ చేంజ్ ఇట్? ద వే గాడ్ డీల్స్ విత్ పీపుల్ హ్యాస్ చేంజ్డ్. దేవుడు మారడు. ఇప్పుడు అబ్రహామును దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించడు? అబ్రహాముకి అనుగ్రహించిన దేవుడు నీకెందుకు అనుగ్రహించడు? అబ్రహాముకి
నెంబర్ 1 నువ్వు అబ్రహాం కాదు, పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు అబ్రహాం కాదు. నెంబర్ 2 అబ్రహాంకు ఉన్న పరిస్థితులు నేడు నీకు లేవు. నెంబర్ 3 అబ్రహాం కొన్ని పర్సనల్ ఫిజికల్ కవరెంట్స్ ఉన్నాయి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యువర్ యాక్చువల్లీ సమ్మన్ ఫ్రమ్ అవుట్ సైడ్, నాట్ ఫ్రమ్ విత్ ఇన్. కనీసం ఇజ్రాయేలుడు కూడా కాదు, ఫ్రమ్ సమ్మన్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఒక అన్యుడవు. సో నువ్వు వెళ్ళి అబ్రహాము అకౌంట్స్లలో చేతులు పెట్టేసి వేళ్ళు పెట్టేసి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి, అబ్రహాం దేవుడు, మనం పాట పాడుకుంటే ఏమని, అబ్రహాం దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, ఈ మధ్య కొత్త పేర్లు కూడా పెడుతున్నారంట. అంటే నా పేరు నేను పెట్టుకునేంత ధైర్యం సాహసం నేను చేయబోన్లే, కానీ కొందరు బడా కార్పొరేట్ చర్చ్ పాస్టర్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారంట. అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ పుష్పరాజు దేవుడా అని కూడా చెప్పుకుంటున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ అన్న, నేను చెప్పాను కదా ముందే డిస్క్లైమర్ ఇచ్చి, నేను పెట్టుకోవట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పా. God identified himself like that. People never ventured to say that. అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని అట్లా చెప్పుకోలేదు, దేవుడే చెప్పాడు, మీ పితరుల దేవుడను, మీ పితరుల దేవుడను, మీ పితరుల దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ఆయనే తనను తాను ఆయన ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఆయన దట్స్ హౌ హీ ఫెల్ట్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ దట్స్ హౌ హీ డిడ్ ఇట్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చక్కగా దే ఆర్ యాడింగ్ ద నేమ్స్ టు ఇట్ అనమాట. అబ్రహాం, యాకోబు, ఇస్సాకు మరియు ప్రభుదాసుల దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, శిరీషాల దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అంటే నా పేరు కూడా చెప్పండి సార్ అనే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తని చెప్తాను. మళ్ళీ మా పేరు చెప్పలేదు అని ఆడవాళ్ళు అలగొద్దు, మా పేరు చెప్పలేదు మేము ఎగ్జామ్ రాయమని చెప్పకుండా ఉంటేనే మంచిది సార్. రైట్, అబ్రహాం, యాకోబు, కిరణ్ కుమార్ల దేవ అన్నట్టు చెప్పుకుంటున్నారట కొందరు. వద్దు సార్, ఏ ఊరుకోండి, నేను చెప్తుంటే మీకేంది. అయితే విషయం ఏమిటి అంటే, యాజ్ ఎ పీపుల్ దేవుడు వాళ్ళతో వ్యవహరించినటువంటి విధానం డిఫరెంట్ గా ఉంటుంది. సంఘంతో యాజ్ ఎ పీపుల్, యాజ్ అన్ ఇండివిజువల్ మనతో వ్యవహరించే తీరు విధంగా డిఫరెంట్. God did not change, I repeat, because God is immutable. That is called the immutability of God. మలాకి గ్రంథం 3:6 కదా, యెహోవానకు నేను మార్పు నొందని, లేకపోతే మార్పు చెందని, లేకపోతే మారని దేవుడిని అంటాడు. ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్. Our God doesn't change, but what has changed, the way he dealt with people has changed, and you must understand that. దేవుడు మానవాళితో వ్యవహరించేటటువంటి తీరు మారుతూ వచ్చింది. ఈ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్ ని లోకడ మీకు చెప్పినప్పుడు, రెవల్యూషన్, ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడినప్పుడు, we must honor the progressive aspect of the scripture, the progressive change in the way God dealt with the human beings. మానవులతో దేవుడు వ్యవహరించే తీరులో కన్సిస్టెంట్ గా కనపడుతూ వచ్చినటువంటి మార్పును మనం అర్థం చేసుకుని దాన్ని గుర్తించాలి. లేదు నాతో అబ్రహాంతో ఎట్లా డీల్ చేసినావో నువ్వు నాతో అట్లా డీల్ చేయాలంటే కుదరదు. దట్స్ నాట్ పాసిబుల్. మోషేతో ఎట్లా డీల్ చేసినావో నాతో కూడా అట్నే డీల్ చేయాలా? నాట్ పాసిబుల్. ఐజాయా, జెరమాయా, ఇజ్జకియల్ ప్రవక్తలతో ఎట్లా డీల్ చేసినావో నాతో అట్లా డీల్ చేయాలా? అపాసల్స్ తోటి, ప్రాఫిట్స్ తోటి ఎలా డీల్ చేసినావో నాతో కూడా అట్లా డీల్ చేయాలంటే నాట్ పాసిబుల్. Because I have my own way of dealing with people. And different times. హెబ్రీ పత్రిక మనం చదువుతాం, 1వ అధ్యాయం 1, 2 వచనాలు ఒకసారి చదివి చూడండి. హీబ్రూస్ చాప్టర్ 1 verse number 1. పూర్వకాలం మందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు సమయములలో నానా విధములుగా, నాట్ ఆల్ టైమ్స్ ద సేమ్ వే, నాట్ ద సేమ్ టైమ్, నాట్ సేమ్ వే ఇన్ ఆల్ టైమ్స్. ఓకే, రైట్. నానా సమయములలో నానా విధములుగా
ప్రవక్తలైన తన సేవకుల ద్వారా దేవుడు మన పితరులతో మాట్లాడుతూ వచ్చిన మాట మనం నేర్చుకుంటున్నాం. Does it mean that God has changed a lot? No. He has been changing the way he communicates. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద రెవల్యూషన్ దట్ హీ గివ్స్. ఆయన మనకి ఇచ్చేటటువంటి ప్రత్యక్షతను బట్టి ఆయన డీలింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చాలినంత ప్రత్యక్షత మనకి ఇచ్చిండు ఆయన. ఆ ప్రత్యక్షతలో భాగంగా తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనకి నచ్చిన, మనకి వచ్చిన భాషలో, మనం చదవగలిగిన భాషలో, మన కొలగలిగినటువంటి ధరలోకి మన పరిశుద్ధ గ్రంథాన్ని మన దగ్గరికి పంపించాడు ఆయన. It has reached us. If it hasn't reached us, ఒకవేళ అది మనల్ని చేరి ఉండకపోతే, maybe he might have chosen the other way of dealing with us. But now his word has already reached us. Printed format లో మన చేతుల్లోకి వచ్చేసింది. And you cannot expect God to speak otherwise. ప్రభు నాకు ఇట్టొద్దు కానీ వేరే రకంగా మాట్లాడు ప్రభు అంటే కుదరదు. ఇటనే మాట్లాడు. సో దేవుడు మారలేదు, ఆయన వ్యవహారం మారింది, లేకపోతే ఆయన డీల్ చేసేటటువంటి పద్ధతి మారిందనే విషయాన్ని మాత్రం మనము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నటువంటి, తమ మీదికి పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నటువంటి కొందరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం ప్రియులారా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17 వచ్చిన ఒకసారి చదవండి. నంబర్స్ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 17. క్విక్ చదివితే మనం ముందుకు వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 17 వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద కూడా ఉంచెదనని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆ 70 మంది పెద్దల విషయంలో కూడా ఒక అష్యూరెన్స్, నిశ్చయతను మోషేకి ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు, నీలోకి వచ్చిన అనే పదం వాడబడలేదు కానీ కేమ్ అపాన్ యూ అనే మాట వాడుతున్నాడు. అలాగే న్యాయాధిపతుల మీద కూడా ఆయా సందర్భాల్లో ఆత్మ దిగి వచ్చినట్టుగా మనం మాట్లాడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10 వచనం ఒకసారి చదువుకుందాం. ఓకే, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10 వచనం చదువుకుందాం. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా హారాయిను. అక్కడ ఓత్నియేల్ గురించి మాట్లాడుతున్నాము. వన్ ఆఫ్ ద జడ్జెస్, ఆయన మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరి యుద్ధం చేసినట్టుగా మనం చదువుకుంటున్నాం. విషయం ఏమిటంటే, అన్లైక్ కొత్త నిబంధనలో మీలోకి వచ్చి అనే మాట వాడబడినట్టుగా పాత నిబంధనలో వారిలోకి వచ్చి అనే మాట వాడబడకుండా వారి మీదికి వచ్చి అనే మాట వాడబడుతూ వచ్చింది. అండ్ శాంసన్ గారి గురించి మనం చదువుకున్నప్పుడు శాంసన్ చివరిలో ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఆ దాగోని మందిరంలో లేకపోతే దాగోని టెంపుల్ ఆయన పెట్టిన తర్వాత రిమెంబర్ మీ లార్డ్ వన్ లాస్ట్ టైం అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మేబీ ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదవండి సార్. న్యాయాధిపతులు 15:14. అతడు లేహి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె నాయను. చూడండి, అంటే ఆయన యెహోవా ఆత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు అనే మాట మనం చదువుతున్నాం. సో ఇట్ ఈస్ ఈ న్యాయాధిపతులు మాత్రమే కాదు, మోషే మాత్రమే కాదు, ఆ 70 మంది పెద్దలు మాత్రమే కాదు, కానీ సౌలు రాజు మీదకి కానీ, ఆ తర్వాత దావీదు మహారాజు మీదకి కానీ, ఆ తర్వాత ఎలీషా మీదకి కానీ, అజరయా మీదకి కానీ, జకరాయా మీదకి కానీ, ఇలా ఆయా మంది వ్యక్తుల మీదకి, ప్రవక్తల మీదకి దేవుని ఆత్మ దిగి రావటాన్ని మనం లేఖనాల్లో పరిశీలించవచ్చు. అయితే కొత్త నిబంధనతో పోల్చుకుంటే ఇది భిన్నమైనటువంటిది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఎవరికి చరిత్రలో అంతకుముందు ఎవరికి లేనటువంటి మహాభాగ్యం, ధన్యత కేవలము సంఘానికి మాత్రమే, అనగా విశ్వాసులకు మాత్రమే అనుగ్రహించబడింది.
శాశ్వత ప్రాతిపదికన విశ్వాసులకు మాత్రమే అనుగ్రహించబడిందని మనం గ్రహించవచ్చు. అంచేతనే కదా అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు హిస్టారిక్ గా భూమి మీదకి దిగి వస్తూ ఉంటాడు. చాలా మంది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మళ్ళీ జరిగేటటువంటి సంఘటనగా అభివర్ణిస్తూ ఉంటారు. సార్, ఐ టెల్ యూ, అది మళ్ళీ జరిగేది కాదు. ఎందుకంటే చారిత్రాత్మకంగా హిస్టారిక్ గా సంఘం మీదికి సంఘం యొక్క బాధ్యతలు చేపట్టడానికి, విశ్వాసులలో ఉండటానికి, విమోచన దినం వరకు సంఘ బాధ్యతలు నిర్వర్తించడానికి, అందరినీ పరిశుద్ధపరచడానికి ఒక మహత్తరమైన బృహత్తరమైన పని మీద పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వత ప్రాతిపదికన భూమి మీదకి పంపించబడ్డాడు. ఆ పని అయిపోయేంత వరకు ఆయన వెళ్ళే అవకాశం లేదు. పొమ్మని మనము అనలేము, వెళ్తానని ఆయన అనడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగానైతే తాను ఏ పని నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చాడో ఆ పని నెరవేర్చే ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా తాను వెళతానని కానీ, ఇది నాకు వద్దని కానీ, నేను వెళ్ళిపోతానని కానీ ఆయన అనలేదు. దాన్ని సంపూర్ణంగా నెరవేర్చేంత వరకు ఆయన ఉన్నాడు. ఆ ధైర్యంతోనే సిలువలో ప్రభువారు ధైర్యంగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాననే మాటను మనము చదువుతున్నాము. ఆ ధైర్యంతోనే ఆయన సిలువలో టెటెలెస్టాయ్ అనే ఒక పెద్ద కేక వేస్తాడు. టెటెలెస్టాయ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని చెప్పి ఆయన బిగ్గరగా కేక వేస్తాడు. టెటెలెస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఐ డిడ్ ఇట్, నెరవేర్చాను. ఇందులో మధ్యలో వెళ్ళిపోవటం లేదు. మనం చేస్తాం ఆ పని, దేవుడు చేయడు. People, we do it, but God doesn't do it, no matter what. అందుకనే కదా ఇందాక ఆయన చెప్పింది కౌంటింగ్ ద కాస్ట్ అని. అంటే let us be prepared for the worst. క్రైస్తవ్యాన్ని బబ్లీగా పింక్ గ్లాసెస్ తో చూపిస్తున్నారు జనాలు. పింక్ గ్లాసెస్ తో చూపించడం వల్ల ఆ పింక్ గ్లాసెస్ లో చూసి, పింక్ గ్లాసెస్ పెట్టుకుని మీరు చూసినప్పుడు కనిపించే ప్రతిదీ కూడా పింకీ కనపడుతుంది. సో ప్లెజెంట్, లవ్లీగా, బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. బట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్, డయామెట్రికల్లీ ఆపోజిట్ ఉండొచ్చు. ద వర్డ్స్ యూ కెన్ ఎవర్ ఇమాజిన్. అప్పుడు బిత్తరపోవటం వీళ్ళవంత అవుతుంది, హతాశలు అవుతూ ఉంటారు. అరే ఇట్లయింది, ఇట్లయితుంది ఏందని. అండ్ దెన్ అప్పుడు వాళ్ళు దిగజారిపోవడం మొదలు పెడతారు. That's a problem. Ground level reality, the actuality వాళ్ళకి నేర్పించబడినప్పుడు they'll be prepared for the worst to come. They'll be prepared for everything that is potentially that can happen to them. Once as such example నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. Thessalonians లో నుంచి ఫస్ట్ ఎపిసోడ్ లో నుంచి I'd like to show you that example. Thessalonians ఫస్ట్ ఎపిసోడ్ లో పాల్ మాట్లాడుతూ ఉంటాడు. thessalonians తో అరమరికలు లేకుండా ఆయన లోగడ వాళ్ళకి సువార్త ప్రకటించినప్పుడే కొన్ని విలువైనటువంటి విషయాలు చెప్పాడట ఆయన. అది గుర్తు చేస్తూ ఉన్నట్టున్నాడు. చూడండి 3వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. 1 నుంచి చదవండి, 1 నుంచి 4 వరకు చదవండి సార్. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మను హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే ఆల్రెడీ చెప్పారంటమ్మా, ఆల్రెడీ ముందుగానే చెప్పారంట. అయ్యా, నమ్ముకోవటం అనేది ముగింపు కాదు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండ్ ది యాక్చువాలిటీ ఇస్ యెట్ టు కమ్. చాలా శ్రమను అనుభవించవలసిందని మీకు ముందుగానే చెప్పాం కదా. డూ యూ థింక్ దిస్ ఇస్ బీన్ ప్రీచ్డ్ ఇన్ టుడేస్ చర్చ్? ఇది నేటి సంఘాల్లో బోధించబడుతుందా? అసలు కౌంటింగ్ ద కాస్ట్ బోధించబడుతుందా? వాస్తవాలు బోధించబడినప్పుడు ఎవడైనా లోపలికి వచ్చిన తర్వాత మరి బిత్తరపోయి, భయపడిపోయి, పారిపోక
పారిపోక ఏమవుతుంది, పారిపోయిన తర్వాత ఏంది, ఎక్స్ క్రిస్టియన్ అని దిక్కుమాలిన టైటిల్స్ పెట్టుకొని పనికి మాలిన వీడియోస్ చేసేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో విడుస్తున్నారు. ఏమంత ఎక్స్ క్రిస్టియన్ అంట. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీ హాస్ నెవర్ బీన్ ఎ క్రిస్టియన్. Once he has been a Christian. Yeah, he had been a Christian, but he had never been a believer. The problem, we need to isolate ourselves. మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. క్రైస్తవుల నుంచి విశ్వాసులు వేరే, క్రైస్తవులు వేరే అని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఒకటి సమాజానికి మనం పంపించాలి. ఎక్స్ క్రిస్టియన్ ఏంటి? Maybe there is an ex-Christian, but there cannot be ex-believer, I tell you. Impossibility. This is legal impossibility. Divine legalities oppukovu. Divine legalities will not permit this kind of backsliddenness. ఒకడు ఆధ్యాత్మికంగా బలహీనపడిపోయి శోధించబడి పాపం చేస్తాడేమో కానీ వాడు పూర్తిగా విశ్వాసంలో పతనమైపోయి దేవుని విడిచిపెట్టే స్థాయిలో పతనమైపోయే అవకాశం అయితే లేదు. ఒకవేళ అలా అయినటువంటి వాడు he has never been a believer, but he had been a professional Christian. What you profess is not the reality. What God decides is the actual reality. We profess. మొన్న ఎవడ నాతో ఆర్గ్యూ చేస్తూ ఏమన్నాడు అంటే, మీ హిట్లర్ కూడా క్రిస్టియనే కదా, మీ హిట్లర్ చాలా మందిని చంపాడు కదా. మా హిట్లర్ అంట, మా పెదనాన్నో లేకపోతే మా తాతో మా ముత్తాతో మా హిట్లర్ మా పెదనాన్నో మా తాతో మా ముత్తాత. మరి నేను ఏడెందుకు పుట్టినా నాకు అర్థం కావట్లేదు. జర్మనీలో పుట్టుండే పోతుండే పోరాటాల పురిటిగడ్డ జర్మనీ. మార్టిన్ లూథర్ గారు పుట్టినటువంటి ఆ పురిటిగడ్డ మీద నేనెందుకు పుట్టకపోతున్నావు? మీ హిట్లర్ క్రిస్టియనే కదా, ఏడేపేడేడు క్రిస్టియన్ అని. చూసారు, అర్థమవుతుందండి. హిట్లర్ క్రిస్టియన్ అంట, అమెరికా వాళ్ళందరూ క్రిస్టియన్సేనంట. అంటే ఇది వీళ్ళ అవగాహన పరిధి. So the truth is different. A believer can never be lost. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసుల నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే పని కోసం రాలేదు. ఆయన వెళ్ళిపోవటం అసాధ్యం. లీగాలిటీస్ డోంట్ పర్మిట్. ఇది సాధ్యం కాదు. ప్రాక్టికల్గా సాధ్యం కాదు, లీగల్గా కూడా సాధ్యం కాదు. నాట్ హ్యూమన్ లీగాలిటీస్ గురించి మాట్లాడట్లేదు నేను, డివైన్ లీగాలిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మూవింగ్ ఆన్ ఫర్దర్, రైట్. సో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో వారి మీదకి వచ్చి ఒకనొక కార్యం జరిగించి ఆ పని మాత్రం జరిగించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తూ ఉంటాము, బాలాము గురించి చదువుకుందామండి. నంబర్స్ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి అంత మంచిది కాదండి. హౌ కెన్ వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి ఎలా వచ్చాడు, వాళ్ళ మీదకి ఎలా దిగి వచ్చాడు, వాళ్ళని ఎలా ఆవహించాడు పరిశుద్ధాత్మ దేవుడు? వీ డోంట్ నో. వాళ్ళ ఆధ్యాత్మికత, వాళ్ళ భక్తి, వాళ్ళ నైతికత అంత యోగ్యమైనది కానప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సందర్భాల్లో వారి మీదకి దిగి రావడాన్ని మనం కొంచెం ఆశ్చర్యంతోనైనా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. నంబర్స్ 24 verse number 2. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. దేవుని ఆత్మ బాలాము మీదకి దిగి రావటం అనేది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అయ్యా, ఈయనేమైనా దేవుని బిడ్డ కాదు కదా. యట్ ఇట్ డిడ్ హ్యాపెన్. దేవుడు కొన్ని సందర్భాల్లో తన కార్యాలు నెరవేర్చుకోవడం కొరకు ఆ ప్రకారంగా మాట్లాడుకుంటే మనం కూడా అవిశ్వాసులుగా ఉన్నప్పుడే కదా మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది. ఆమె. సో
తన యొక్క కొన్ని కార్యాలు నెరవేర్చుకోవడం కొరకు దేవుడు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ యొక్క ఆధ్యాత్మికత భక్తి లేనటువంటి వారి మీద కూడా దిగి పంపించాడని అర్థం చేసుకోవచ్చు. సంసోను విషయం చూస్తే మనకి సంసోను జీవితం ఆద్యంతం ప్రశ్నార్థకమే కదండి. సంసోను మీకు ఏ యాంగిల్లో భక్తిపరుడు కనిపించాడు చెప్పండి? ఎప్పుడైనా ఈజ్ దేర్ అట్లీస్ట్ వన్ ఇన్సిడెంట్ వేర్ Samson acted like a believer, like a child of God? అట్లీస్ట్ వన్ ఇన్సిడెంట్ చూపించండి. ఎవరి జీవితంలో ఏదో ఒక దశలో ఒక ఆధ్యాత్మిక సత్యం కనపడుద్ది మనకి, ఒక స్పిరిచువల్ మూమెంట్ ఒకటి కనిపించింది, ఒక ఇన్సిడెంట్ కనపడుద్ది. కానీ ఇంట్రెస్టింగ్లీ ఈ బలాఢ్యుడి జీవితంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా మనకి స్పిరిచువల్ గా మోటివేటింగ్ అనిపించదు. తిమ్నాథ్కు వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక స్త్రీని చూడటం మొదలుపెట్టి ఆ తర్వాత దెలైలాని చూడటం మొదలుపెట్టి ఇదంతా ఒక మెస్. అక్కడ మొదలుపెట్టి ముగింపు వరకు మెస్. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ డెత్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ డాగోన్ మందిరంలో చచ్చిపోయేంత వారి పరిస్థితి కూడా అదే. అప్పుడు కూడా పశ్చాత్తాపడట్లేదు, ఇదంతా నా మూర్ఖత్వం వల్ల అజ్ఞానం వల్ల జరిగి నన్ను క్షమించు ప్రభు అనకుండా. బట్ అప్పుడు కూడా ఒక ఇంటర్సెసరీ ప్రేయర్, దాని అంటే ఏమంటారు, అది ఇంప్రికేటరీ ప్రేయర్ చేస్తాడు. అంటే రివెంజ్ఫుల్ ప్రేయర్ అనమాట. ఎలాగంటే ఒక్కసారి అవకాశం ఈ ప్రభు ఇలా సంగతి చూస్తా అన్నాడు. So there is not even one spiritual incident where we can draw some spiritual lesson from the life of Samson. But yet we see Parishuddhatma Devudu multiple occasions lo ayana midiki digi ravatamu, multiple occasions ayana శత్రువుల చేతుల నుంచి తప్పించుకోవడం మనం చూస్తూ ఉంటాం. సంసోను పరలోకం పోయి ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? సంసోను పరలోకం పోయి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఎస్ సార్. ఎట్ట సార్? ఏది ఒక్క మంచి పని చేశాడా? మాట్లాడండి. ఈ చీకటి భరించలేకపోతున్నానండి. నా స్క్రీన్ లో 98% బ్లాక్ కనపడుతుంది. నేను ఒక ఏలియా లాగును, ఒక బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాగును మారేంత వరకు మీరు ఎట్లాగే చేస్తారు. రైట్. సంసోను పరలోకం పోయి ఉంటాడా అంటే, ఆయన క్యారెక్టర్ స్టడీ చూసి చేసిన వాళ్ళు ఎవరు కూడా సంసోను పరలోకం పోతాడని అనుకోరు, కానీ పోతాడు. నేను చెప్పట్లేదు. హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడ్డా 12వ అధ్యాయంలో 32వ వచనంలో, హీబ్రూస్ ఎపిసల్ టు హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ నెంబర్ 32 లో ఈ మాట రాయబడి ఉన్నాయి. చదవండి ఎవరైనా. సార్ హిబ్రూస్ 12:32 లేదు సార్. లేదు సార్ అంటారు. Wait. It is 11:32. Yes, 11 అండి. 12 11. Sorry. It's 11. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. సో మధ్యలో ఒక పేరు వచ్చింది ఆల్రెడీ. చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి. గిద్యోను, బారాకు, సంసోను. అక్కడ ఆగండి. సంసోను విశ్వాసుల వీరుల జాబితాలో పెట్టబడ్డాడండి. ఏం చేద్దాం మరి మనం ఇప్పుడు? అన్నట్టే కదా ఆయన సమూయేలుతో పాటుగా పెట్టబడింది ఆయన పేరు. ఏమండి? గిద్యోనుతో పాటుగా పెట్టబడింది ఆయన పేరు. మరి అలాంటి జాబితాలో ఆ పేరు పెట్టబడినప్పుడు ఇంకా మనకి అంటే క్యారెక్టర్ స్టడీ చేస్తే
ఈ సంసోనే పరలోకం పోతానంటే నేను ఇంకా బ్రహ్మాండంగా పోవచ్చు అనుకున్నాను. చాలా మంది తమను తాము ఓదార్చుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు అలా ఓదార్చుకోబాకండి. రూల్స్ మారినాయి. సంసోన్ పరిస్థితి వేరే, మన పరిస్థితి వేరే. ఆయన సిలబస్ వేరే, మన సిలబస్ వేరే. ఆయన సిలబస్ అంతా ఓపెన్ ఎగ్జామ్, మంది వేరే, మంది డిఫరెంట్. రైట్? అక్కడ చాలా మంది దావీదు పేరు పెట్టాడు, సమూయేలు పేరు పెట్టాడు, సో బారాకు పేరు పెట్టాడు, గిద్యోను పేరు పెట్టాడు, చాలా మధ్యలో పెట్టాడు సంసోన్ పేరు. దావీదుని సమూయేలుని ఒప్పుకున్నప్పుడు సంసోన్ ఒప్పుకోవాలంటే కుదరదుగా. సంసోన్ కూడా ఒప్పుకోవాల్సిందే. దావీదుని ఒప్పుకున్నారు, సమూయేలుని ఒప్పుకుంటారు. దావీదు గారి కూడా మీద కూడా ఏదో ఒక మనం ఒక మరకేయచ్చులే, కానీ సమూయేలు గారి మీద మనం ఏం వేయగలుగుతాము? ఆయన పసిబాలుడుగా ఉన్న కాడ నుంచే శీలోకు మందిరంలో దేవునికి సేవ చేస్తూ వచ్చేవాడు. సమూయేలు తన జీవిత కాలంలో పలికిన ఏ మాటను దేవుడు నెరవేర్చకుండా ఆపలేదంట. ఇది ఎట్లా ఉందంటే, సమూయేలు మాట్లాడితే గాడ్ ఇస్ లైక్ అన్ అర్జెన్సీ అనమాట. అమ్మో సమూయేలు చెప్పాడు నేను చేయాలన్నాడు. ఇట్ ఈస్ నాట్ లైక్ గాడ్ సెడ్ ఇట్ ఐ హావ్ టు డూ ఇట్ కాదంట. అమ్మో సమూయేలు ఆ మాట చెప్పాడు జరుగుద్దని ఐ మస్ట్ బి డూయింగ్ ఇట్ వితౌట్ డిలే. నేను తొందర చేసేసేయాలి ఈ పని, ఎందుకంటే సమూయేలు ఆల్రెడీ చెప్పాడు దేవుడి పని చేస్తాడని, నేను చేసేయాలని దేవుడికి అర్జెన్సీ ఉన్నట్టుగా మనకు కనపడుతుంటది లేఖనం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ about the life of Samuel. Amazing character. I love Samuel. And well, point ఏంటి అంటే, we cannot వాళ్ళని మనం కాదనలేము. వాళ్ళని కాదనకపోతే సంసోన్ కూడా కాదనకూడదు. సో సంసోన్ పరలోకం పోయడం మనం గట్టిగా నమ్మాల్సి ఉంటుంది. ఎట్లా అనేది మనకి డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మ ప్రభువుని అక్కడ అడగటమే. నాకు డౌట్లు ఉన్నాయి, దావీదు మీద కూడా చాలా డౌట్లు ఉన్నాయి, సంసోన్ మీద చాలా డౌట్లు ఉన్నాయి. మొదట నాకు అనిపించలే అసలు ఇతడు పరలోకం పోయే అవకాశమే లేదనుకున్నాను, కానీ హెబ్రీ పత్రిక చదివిన తర్వాత అబ్బో కుదరదు ఆయన పరలోకం పోతున్నాడు. అండ్ వాట్ ఆల్ ద డౌట్స్ ఐ హ్యావ్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతా. వెల్, మూవింగ్ ఆన్ ఫర్దర్, క్వశ్చనబుల్ మొరాలిటీ, క్వశ్చనబుల్ రిలీజియన్. రిలీజియన్ ఇక్కడ భక్తి అనే పదంతో వాడుతున్నాం, భక్తి అనే అర్థంతో వాడుతున్నాం. క్వశ్చనబుల్ రిలీజియన్, క్వశ్చనబుల్ స్పిరిచువాలిటీ, అసలు మారు మనసు ఉందో లేదో అనే సందేహం కూడా కొన్ని పర్యాలు మనకు కనబడుతుంది. సౌలు గురించి మనం మాట్లాడుకుందాం ప్రియులారా. సౌలు మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం చూస్తూ ఉంటున్నాం. శామ్యూయల్ మొదటి గ్రంథము 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనం. శామ్యూయల్ ఫస్ట్ బుక్ 10:6. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చునే మాట మనది. దట్ ఈస్, ఇది ఒకసారి కదండి, ఇట్ ఈస్ బిన్ రిపీటెడ్లీ సెడ్. ఆయా పర్యాయాల్లో కూడా సౌలు మీదకి దేవుని ఆత్మ దిగి రావడం చూస్తూ ఉంటున్నాం. సౌలు పరలోకం పోయి ఉంటాడా లేదా? భక్తిహీనుడైనటువంటి రాజు, అవిధేయుడు, గర్వాంధుడు, తిరస్కరించబడ్డవాడు సౌలు పరలోకం పోయి ఉంటాడా లేదా? ఎక్కడైతే హెబ్రీ గ్రంథంలో పేరు లేదు, చచ్చారు చూడండి. ఇక ఇందాకంటే హెబ్రీ గ్రంథంలో పేరు ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో పేరు లేదు. And never be deceived that the book of Epistle to Hebrews is a list of the people who would go to heaven and who would not go to heaven. అది లిస్ట్ కాదు. బట్ సౌలు కూడా పరలోకం పోయే ఉంటాడు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సౌల్ కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు. దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్స్ ఆఫ్ హిస్ రిలీజియన్. ఆయన భక్తికి, ఇదొక ఆయన యొక్క ప్రవర్తనకి ఇదొక పెద్ద ప్రశ్న. హౌ కుడ్ అ బిలీవర్, ఒకవేళ ఆయన నిజంగా పరలోకం పోయేవాడు, భక్తిపరుడు ఉంటే, హౌ కుడ్ హీ డూ దట్? ఆత్మహత్య ఎలా చేసుకుని కలిగి ఉండేవాడు? ఎందుకంటే ఆత్మహత్య అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ సైటనిక్ థాట్, సాతానుకు సంబంధించినటువంటి ఆలోచన. తనను తాను గాయపరచుకోవడం అని కానీ, తనను తాను చంపుకోవాలనుకోవడం కానీ, తనను తాను హింసించుకోవడం అనేది కానీ అపవాది మూలంగా కలిగేటటువంటి ఆలోచన. సో చాలా మంది క్రైస్తవుల కుటుంబాల్లో కూడా బ్లాక్ మెయిలింగ్స్ ఎక్కువ ఉంటాయి. నా మాట వినకపోతే నేను చచ్చిపోతా, నేను చెప్పినట్టు చేయకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే నేను కోసుకుంటా, నేను ఎక్కుతా, దుంకుతా, నేను అది తాగుతా, నేను ఇది తాగుతా, నేను అక్కడేసి నా తల కొట్టుకుంటా, ఎక్కడేసి తల కొట్టుకుంటా.
ఎవరైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు మన క్లాసులో చేతులు ఎత్తండి, ప్రార్థన చేస్తాం మీకోసం. ఉంటారు అందుకనే ఈ వీడియో ఓపెన్ చేయని వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. అమ్మో గబుకుని చేశాడు ఆయన. సంజీవ్ రావు చూడండి, నేను ఆ మాట అయిపోకముందు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయండి మళ్ళా. వీడియో ఓపెన్ చేయాలంటే అన్యాయం అంటే ఇది. రైట్. సో విషయం ఏమిటి అంటే దట్ ఈస్ యాక్చువల్లీ satanic thought. But why would a child of God does that? He did it. But that is an exceptional case. పాత నిబంధనలో మనకి ప్రశ్నార్థకంగా అనిపిస్తాయి, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా అనిపించేవే. But the way God dealt with them is different from the way God deals with us. You see, that's where we see the difference. ద న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన విశ్వాసులకి స్వేచ్ఛ ఎక్కువ ఉందా, పాత నిబంధన విశ్వాసులకి స్వేచ్ఛ ఎక్కువ ఉందా చెప్పాలా? పాత నిబంధన విశ్వాసులకి. పాత నిబంధన విశ్వాసులకి స్వేచ్ఛ ఎక్కువ ఉందా, కొత్త నిబంధన విశ్వాసులకి స్వేచ్ఛ ఎక్కువ ఉందా? పాత నిబంధన విశ్వాసులకు సార్. పాత నిబంధన విశ్వాసులకి స్వేచ్ఛ ఎక్కువ ఉంది అంటున్నారు మన కిరణ్ గారు. న్యూ టెస్టిమెంట్ అనుకుంటున్నాను. I think New Testament. న్యూ టెస్టిమెంట్ కొత్త నిబంధన విశ్వాసులకి స్వేచ్ఛ ఎక్కువ ఉందంటున్నారు మన ఈవా గారు. అదే విధంగా ఇంకా ఎవరో మాట్లాడారు, శిరీష గారా మాట్లాడింది? అమ్మా సుమలత గారు. సార్ పాత నిబంధనలో స్త్రీతో వ్యభిచారం చేస్తేనే పాపం సార్. ఇప్పుడు కొత్త నిబంధన చూస్తేనే పాపం అయిపోతుంది సార్. మొహం చూపుతూ నన్ను మరి భయపెడుతున్నారు బాబు. నేను చాలా పవిత్రంగా చూస్తున్నానయ్యా, దేవుడు చూసినట్టు. మనసులో తలుచులో ఉండిన పాపం అయిపోతుంది కదా సార్. కాదు చూడకుండా మరి వీడియో ఓపెన్ చేయమన్నందుకు ఘోరంగా మాట్లాడుతున్నారు. మనం ఊహించుకుంటే పాపం చేసినట్టు సార్. మోహపు చూపుతో చూడటం, అది చెప్పండి స్పష్టంగా, చూడటం కాదు. అంటే ఈ సెన్స్ తప్పుగా చూస్తానే సార్. అది చెప్పడం క్లియర్ గా, మామూలు చూస్తే కాదు. సో పాత నిబంధనలో కంటే కూడా కొత్త నిబంధనలో స్వేచ్ఛ ఎక్కువ ఉందని అందరి బోధ. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ సీ ఇట్ అదర్వైజ్, ది అదర్ వే రౌండ్. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు దిగి వచ్చి ఎప్పుడో ఒకప్పుడు కనపడతా ఉండేవాడు. ఇక్కడ రౌండ్ ద క్లాక్ మనతోనే ఉన్నాడు. ఇమాజిన్ యువర్ బాస్ ఈస్ సిట్టింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ త్రూ అవుట్ ద డే. He is observing us. ఇమాజిన్ యువర్ బాస్ ఈస్ సిట్టింగ్, మీ బాస్ మీ పక్కన మీ ఎదురంగానే కూర్చేసుకుని ఇంకా మిమ్మల్నే చూస్తూ ఉన్నాడు. ఆ జాబ్ ఆ రోజే మీరు రిజైన్ చేస్తారు తెలుసా, ఈ టార్చర్ నేను పడలేనని. ఏమి అనక్కర్లేదు మిమ్మల్ని ఏమి అన్నక్కర్లేదు, ప్రెషరే ఉంటది. ఇప్పుడు వీడియో ఆన్ చేసినట్టే సార్. ఏమండి ఇప్పుడు వీడియో ఆన్ చేసినట్టే బాబు. ఎక్కడి నుంచి ఎక్కడ తీశారు మీ లీగాలిటీస్ అని ఇక్కడ ఆయన వాడుతున్నట్టున్నారు. మూవింగ్ ఆన్. సో వెల్ ద పాయింట్ ఈస్ దిస్, న్యూ టెస్టమెంట్ టీచెస్ మోర్ రిస్ట్రిక్షన్ దాన్ ఆఫ్ అ ఫ్రీడమ్. ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్నంత ఫ్రీడమ్ న్యూ టెస్టమెంట్ లో లేదు. ది ఆబ్వియస్ డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఫ్రీడమ్ ఉంది, బట్ పనిష్మెంట్ వాజ్ ఇన్స్టంటేనియస్. అండ్ డ్యూ టు దట్ ఇన్స్టంటేనియస్ పనిష్మెంట్, ఆ ఫ్రీడమ్ పనిష్మెంట్ వెంటనే ఇవ్వబడుతూ ఉండటం వల్ల ఫ్రీడమ్ అంత గుర్తింపులోకి రాలేదు. కానీ ఇక్కడ ఎక్కువ రిస్ట్రిక్షన్ ఉంది. ఎంత రిస్ట్రిక్షన్ ఉన్నా ఆల్ ద డిసొబీడియన్స్ ఈస్ డిపాజిటెడ్. ఇవన్నీ డిపాజిట్ అవుతూ పోతున్నాయి అనమాట. అక్కడేమో డిపాజిషన్ ఏం లేదు. నెంబర్ 1 ఫెయిల్ కాగానే వెంటనే పనిష్మెంట్, 2 ఫెయిల్ కాగానే వెంటనే పనిష్మెంట్, 3 ఫెయిల్ కాగానే వెంటనే పనిష్మెంట్. ఇక్కడికి వచ్చేటప్పటికి వర్షం అంటే నాన్ స్టాప్ గా 100 ఫెయిల్ అయినా సరే దేర్ ఇస్ స్టిల్ అలా పేరుకుంటూ పోతా ఉంటాయి. అండ్ గాడ్ ఈస్ మోర్ విల్లింగ్ టు ఫర్గివ్ వెన్ యూ రిపెంట్. And repent is forgiveness is possible, ఈనాడైనా possible, ఆనాడైనా possible, provided there is repentance.
బట్ హియర్ ఇప్పటికీ ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే ఎక్కువ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ఎక్కువ ఫర్గివ్నెస్ ఉంది. థాట్ లెవెల్లోనే మనం దొరికిపోతున్నాం కాబట్టి, ఇందాక వారు చెప్పినట్టు చూపుల లెవెల్లోనే మనం దొరికిపోతున్నాం కాబట్టి, ద్రోహి అని మన సహోదరుని మనం తిట్టడంలోనే దొరికిపోతున్నాం కాబట్టి, ఒకరి గురించినటువంటి చెడ్డ ఆలోచనలు, ఎప్పటికీ అశ్లీలమే కానక్కర్లేదు, ద్వేషమైన అయి ఉండవచ్చు, అసూయ అయినా అయి ఉండవచ్చు, ఇలాంటి థాట్స్ లోనే మనం దేవుని ఎదుట దొరికిపోతున్నాం కాబట్టి ఫర్గివ్నెస్ ఇస్ మోర్ అవైలబుల్ నా అప్పటికంటే కూడా. సో అందుకని ఈనాడు స్వేచ్ఛ, రిస్ట్రిక్షన్ అంతగా కనిపించట్లేదు, ఎందుకంటే శిక్షలు పోస్ట్ పోన్ చేయబడుతున్నాయి. ఎందుకంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్క విజ్ఞాపన చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకో పక్క విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతమంది విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా ఇంతమంది విజ్ఞాపనల నడుమ మనము మన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం కాబట్టి ఫర్గివ్నెస్ ఇస్ మోర్ అవైలబుల్ అండ్ రిస్ట్రిక్షన్ యొక్క ఇంపాక్ట్ మన మీద పడట్లేదు. It is not that there is no restriction, there is a restriction and we are violating it continuously, we are violating it again and again, yet we don't feel the difference because we are not given the punishment. Punishment unte మనం ఎంత అతిక్రమిస్తున్నామో, మనం ఎంత నియంత్రణలో ఉంటున్నామో తెలిసేది. పనిష్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఎంత నియంత్రణలో ఉన్నామో మనకి తెలియట్లా, అంతే కదా సార్? అంతేనా? ఇటు చూసిన ఫైనే, ఇటు చూసిన ఫైనే, ముందుకు చూసిన ఫైనే, వెనక చూసిన ఫైనే, తప్పుగా మాట్లాడిన ఫైనే, తప్పుది విన్న ఫైనే, తప్పు చూసిన ఫైనే, తప్పుది మాట్లాడిన ఫైనే. ఇన్ని ఫైన్లు పడుతుంటే బాబు ఈ పాత నిబంధన బెటర్ అనిపించింది. ఇవన్నీ ఉపేక్షించబడుతున్నాయి కాబట్టి అత్యంత తీవ్రమైన నియంత్రణలో ఉండి కూడా మనం స్వేచ్ఛగా ఉన్నాం అనుకుంటున్నాము. స్వేచ్ఛగా ఉన్నాము అనే భ్రమలో బ్రతుకుతూ ఎక్కువ పాపాలు చేయడానికి కారకులు అవుతున్నారు. కనుక మనం స్వేచ్ఛలో లేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ అండర్ గ్రేట్ రిస్ట్రిక్షన్. వెన్ వీఆర్ అండర్ గ్రేట్ రిస్ట్రిక్షన్ వీ అండర్స్టాండ్ దట్ మన పాపాలు మొత్తం కూడా లెక్కించబడతాయి, మనం పాపం చేయకూడదనే విషయం మనకు అర్థమవుతుంది. మూవింగ్ ఆన్ ఫర్దర్, పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల కొరకు తన ఆత్మని ప్రజల మీదకి, వ్యక్తుల మీదకి అనుగ్రహిస్తుండేవాడు మనం చెప్పుకున్నాం కదా. రైట్, నిర్గమాకాండం 31వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. ఎక్సోడస్ చాప్టర్ 31 వర్స్ నెంబర్ 3. ఎక్సోడస్ 31:3. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మపూర్ణునిగా చేసి, అంటే ప్రత్యక్ష గుడారపు నిర్మాణానికి సంబంధించి ఇంతటి వివేకము, ఇంతటి నైపుణ్యత లేదా నిపుణత, వాట్ యు కాల్ ఇట్, ఇంతటి నిపుణత నైపుణ్యత ఉండాలి అంటే నేర్చుకుంటే సాధ్యమవుతుంది. కొన్ని విషయాలు నేర్చుకునేటటువంటి వ్యవధి ఉండకపోవచ్చు, ఆ ప్రయాణంలో నేర్చుకునే అవకాశం కూడా వాళ్ళు ఉండకపోవచ్చు. గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టాట్ దెమ్. దేవుడు వారికి నేర్పించి అలాంటి సామర్థ్యాన్ని అనుగ్రహించి ఆ పనిలో వాళ్ళని వాడుకుంటూ ఉండేవారు. ఆ టాస్క్ కొరకే, రైట్. సో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే టాస్క్ కొరకు ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవరించి వారి మీదకి దిగి వచ్చి ఆ పనులు జరిగిస్తూ ఉండేవాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అలాగే ప్రవచన పరిచర్యకు సంబంధించి కూడా ఆ సందర్భానికి మాత్రమే దేవుడు తన ఆత్మను వారి మీదకి పంపించి వారితో మాట్లాడిపిస్తూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ తర్వాత వారి మీద ఉండేవాడు కాదండి. చదవండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం. క్రానికల్స్ 2nd book chapter 15. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించను. ఆస, యూదావారులారా, బెన్యామీను, మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన
ఆయన మీ పక్షమును, మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీ ప్రత్యక్షమగును, మీరు ఆయన విసర్జించే ఎడల ఆయన విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు ఎదుగు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆ కాలంలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిన కనుక తమ పని పాటలను చక్క పెట్టుకున్నటకై తిరుగు వారికి సమాధానము లేకుండా దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచిన కనుక జనమును పట్టణమును పాడు చేసిన. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దేవుడు తన ఆత్మను పంపించి అంతవరకు మాత్రమే. ఆ తర్వాత ఓదేదు కుమారుడైన అజర్యా దేవుని కోసం వాడబడినట్టుగా కానీ, ఆ తర్వాత అదే ప్రవచన పరిచర్యలు ఆయన కొనసాగినట్టుగా మనకి ఎక్కడ వాక్యం చెప్పలేదు. కానీ ఆ సందర్భానికి దేవుడు ఆ ఆత్మను పంపించి ఆ పని నెరవేర్చుకొని ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఇలా సెలెక్టివ్ గా అకేషనల్ గా పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తుల మీదకి దిగి రావటము, వ్యక్తుల్ని ఆవరించటము, వ్యక్తుల ద్వారా తన పనులు జరిగించుకోవటం చూస్తున్నాం. ఇంట్లో ఏవి కూడా ఇన్వెల్లింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేటటువంటి పరిచర్యల కిందికి ఇవేవి కూడా రావండి. నన్ ఆఫ్ దీస్ ఆర్ అండర్ ద indwelling ministry of the Holy Spirit. Indwelling ministry of the Holy Spirit is an exclusive prerogative or an exclusive privilege, a blessing that is given to church and church alone. సంఘానికి మాత్రమే విశిష్టంగా ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి విశిష్టమైనటువంటి భాగ్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులలో ఉండి విశ్వాసులతో సహజీవనం చేయడం. దట్ ఇస్ వాట్ వి కాల్ indwelling ministry of the Holy Spirit. మనం అంటాం కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి 2 సార్లు అలా వచ్చిపోతేనే ఎంతో గొప్పగా వాళ్ళు దేవుని కోసం వాడబడినప్పుడు ఆయనే రోజు ఉంటే ఇంకెంత గొప్పగా వాడబడను అంటే మనల్ని అడగాలి. ఆయన రోజు మనతో ఉంటే ఎంత గొప్పగా వాడబడవచ్చు అంటే మనల్ని అడగాలి. ఇంకా వాట్ ఆర్ యూ మేకింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ హిమ్? మనతోనే ఉంటున్నారు కదా రోజు. ఆయన ఏం చేస్తున్నారు ఆయనతోటి? ఒకళ్ళు రాత్రి నన్ను అడిగారు, సార్ క్రిస్టియన్స్ సినిమా చూడొచ్చా? క్రిస్టియన్స్ చూడొచ్చు కానీ విశ్వాసులు చూడకూడదని చెప్పా. ఎందుకు సార్? దాంట్లో చాలా మోరల్స్ ఉంటాయి కదా అన్నాను. నేనన్నా, మరి ఆ వారం సినిమా చూసి నెక్స్ట్ సండే చర్చిలో సాక్ష్యం చెప్పాలి దేవుడు నాతో మాట్లాడాడని. చెప్తారు? ఎవరు చెప్తారు? మరి దేవుడి మీతో మాట్లాడి ఉండాలి కదా, చర్చిలో వెళ్ళి సాక్ష్యం చెప్తారు. అంటే చాలా ఎలిమెంట్స్ చెప్పాను నేను. ఇంకోటి ఏం చెప్పానంటే 2, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని తీసుకెళ్లి మీరు సినిమా థియేటర్లో కూర్చోబెట్టారు. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది, ఇంకొక ఎక్స్క్యూజ్ ఉంది. సార్ మేము థియేటర్కి వెళ్ళాము, యూట్యూబ్లో చూసుకుంటాం. కొందరు యూట్యూబ్లో చూస్తారు, కొందరు నెట్ఫ్లిక్స్లో చూస్తారు, అని ఇంకేమేమి ఉన్నాయంటే. మీరు యూట్యూబ్లో చూసినా ఏ ట్యూబ్లో చూసినా విషయం ఏంటంటే ఆల్ దట్ మొరాలిటీ, ఆల్ ద లవ్, all the sentiments, all the emotions that are projected in movies are hypocrisy, వేషధారణ. అవేవి నిజం కాదు. ప్రేమ కోసం ప్రాణం పెట్టినట్టు, దేశం కోసం ప్రాణం పెట్టినట్టు పెద్ద కటింగ్లు ఇచ్చి స్టోరీలు చెప్పి, కానీ దట్స్ నాట్ రియాలిటీ. ప్రజల కోసం ప్రాణం పెట్టినట్టు, పోరాడేటట్టు, తన ఊరి కోసము, తన ప్రజల కోసం, ఇట్లా చాలా చాలా స్టోరీస్ ఉంటాయి కదండి. అదంతా హిపోక్రసీ అండి, వేషధారణ. రైట్? బయటకు వచ్చి వాళ్ళు చేసే పని వేరే, వాళ్ళ జీవితం వేరే. అర్థమవుతుంది నా మాటలు మీకు? దేర్ ఆర్ హిపోక్రైట్స్. వాళ్ళ సినిమాలో చెప్పేది ఒకటి, నిజ జీవితంలో చేసేది ఇంకొకటి. మరి సినిమాలో తప్పు కానప్పుడు ఇప్పుడు ఇంకా చిన్నజీయ స్వామి చెప్పేది తప్పెట్ అవుతుందండి? మహానుభావుడు ఎన్నో మంచి మాటలు చెప్తాడు, అవునా కాదా? ఆ చాగంటి కోటేశ్వరరావు ఆయన చెప్తా ఉంటాడు, పరమశివుడు అని మొదలు పెడతాడు. ఇంకా
లేదా ఆ గరికపాటి నరసింహారావు గారు వాళ్ళు చెప్పే ప్రతి మాట బూత్ మాట ఏంది భలే మాట ఉన్నారు మీరు, చాలా మంచి మాటలు మాట్లాడతారండి వారు, మాట్లాడే ప్రతి మాట బూత్ మాట ఏం కాదు, చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మరి విందామా పోయే ఏంది మాట్లాడరేంది? మోరల్ కదమ్మా, మోరల్స్ కదా మనకు కావాల్సింది. మాట్లాడరేంటి? అక్కడ కూడా మంచి మోరల్, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఇంకా వాళ్ళని అశ్లీలత చూపిస్తాడు, సినిమాలలో అశ్లీలత చూపిస్తూ ఉంటారు. సిగరెట్లు కాల్చడం, తాగటము, ఆ తర్వాత ఒంటి మీద వేసుకుని బట్టలు వేసుకున్నట్టుగాను నగ్నత్వాన్ని చూపిస్తూ ఉంటారు కొందరు, యూనో రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ అలాంటి అశ్లీలత కూడా ఏముండదు, చక్కగా కుదిరిగ్గా తెలుగు భాషలో స్పష్టంగా తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటారు. మరి విందామా వీళ్ళ మాటలు? అవి రవిశంకర్ కానీ ఆ సద్గురు కానీ మాట్లాడే ప్రతి మాట చెడ్డ మాట ఏం కాదు కదా, వాళ్ళు కూడా మంచి మాటలు మాట్లాడుతున్నారు. విందామా? సద్గురు గారిది అయితే చాలా ఏమంటారంటే సఫిస్టికేటెడ్ గా కూడా ఉంటుంది సార్. నేను అదే అంటున్నామ్మా, క్యాచ్ ఎలా అంటే లైక్ అంటే క్యాప్టివేటింగ్ గా ఉంటుంది అనమాట. అబ్బా అన్నట్టు అనిపించింది. నేను విన్నానండి, ఇవన్నీ విన్నాను, వినకుండా మాట్లాడట్లా, గమనించాను కాబట్టి చెప్తున్నాను. నేను మీకు విషయం తెలుసో తెలియదు, నేను అప్పుడప్పుడు రామకృష్ణ మఠానికి వెళ్ళి వివేకానంద బర్త్డేలలో సెలబ్రేషన్ లో పాల్గొని వస్తా ఉంటాను. ఇన్ఫాక్ట్ సార్ కార్పొరేట్స్ లో మట్టుకు సద్గురుని చాలా ఫాలో చేస్తున్నారు, చాలా. అసలు ఏముంది, వాట్ ఇస్ ద డిఫరెన్స్? దరిద్రం అండి, ఆ దరిద్రంతో నేర్పిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట చెడ్డ మాట కాదండి, అలాగని చెప్పి ఏ మూలాల్లో నుంచి వాళ్ళు బోధిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. సరిగ్గా సినిమాల్లో నుంచి వచ్చే మూలం కూడా అదే. కాబట్టి వీళ్ళని మనం ఎందుకు ఫాలో కాము? సినిమాల్లో కూడా అంతకే ఫాలో కాము మనం. అర్థమవుతుందా నా లాజిక్? మీకు అర్థమైందా? వీళ్ళని మనం ఎందుకు ఫాలో కామో ఆ సినిమాలో కూడా మనం అందుకు ఫాలో కాము. సినిమాలో అన్ని తప్పులు ఏంటంటే వీళ్ళు మాట్లాడి కూడా అన్ని తప్పులు కావు. అలాగని చెప్పేసి వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోలేం కదా. సో సినిమాలు కూడా అంతే. సో ఎంతో కొంత నీతి ఉంటే ఉండవచ్చు, బట్ దట్స్ ఆల్ హిపోక్రసీ. వాట్ ద జస్టిస్ దే షో ఈజ్ హిపోక్రసీ, నాట్ వాట్ దే లివ్. నిజ జీవితంలో వాళ్ళు అది బతకరండి, అన్ని అబద్ధాలే. వాట్ వి సీ ఇస్ నాట్ ట్రూ దేర్. అవేవి కూడా నిజాలుగా, మన కంటితో చూసేవేవి కూడా నిజాలుగా, అంత నటన అది. కానీ అట్లీస్ట్ వీళ్ళు నిజంగా మాట్లాడుతున్నారు, నిజంగా ట్రూ పీపుల్, ట్రూ వర్డ్స్ కదండి. సో విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించి వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ మేకింగ్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆఫ్? ఏం చేస్తున్నారు ఆయనతోటి? ఆయన ఉంటే మనకి చాలా మేలు, మన ఆధ్యాత్మిక జీవితం చాలా బలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఒక సందర్భంలో మన బైబిల్ కాలేజీ, గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ఒక 6-7 సంవత్సరాల క్రితం, 8 సంవత్సరాల క్రితం ఎప్పుడో క్లాక్ టవర్ ఆపోజిట్ లో ఏదో ఒక మంచి హోటల్ ఉందండి, క్లాక్ టవర్ ఆపోజిట్ లో. ఏంటది? బ్లూ ఫాక్స్. సమ్ బీ మీదనే ఉంటది. మన బిల్లి సార్ అమ్మాయి బర్త్డే కూడా అక్కడే జరిగింది, అదే హోటల్ లో జరిగింది కూడా. ఏదోనమ్మా ఇట్ స్టార్ట్ విత్ బ్లూ రైట్. హ్యావింగ్ సెడ్ ఇట్, దాంట్లో ఒక సెమినార్ పెట్టారు మన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీలో. సెమినార్ పెట్టినప్పుడు ఆసక్తి చెప్తా వినండి. అక్కడ ఎవరు వచ్చారు? రిక్వైర్ అన్న సమ్ అమెరికన్ జో, సమ్ పాస్టర్ జో వచ్చాడు. ఆయన అమెరికా నుంచి ఎక్కడి నుంచి వచ్చాడు మొత్తానికి. హీ వాజ్ సో ఎఫెక్టివ్ అండ్ హీ వాజ్ సో ఎంకరేజింగ్ అనమాట. అప్పుడు ఆ సెషన్ అంతా అయిపోయిన తర్వాత టెస్టిమోనియల్స్కి వచ్చినప్పుడు మన ఇండియన్ మనోళ్ళందరూ నిలబడి ఒక ఆయన నిలబడి వెళ్ళి ఆయన కాంప్లిమెంట్ చేస్తూ, అసలు సార్ జో గారు, మీరు మా దేశంలో ఉంటే మా సంఘం ఎట్లా ఉండేది కాదు, మీరుంటే మా సంఘం ఎట్లా ఉండదు. నేను అనుకున్నాను, ఒరే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీవు ఓవరాక్షన్ కాకపోతే ఆయన ఏంది? అర్థమవుతుందా లాజిక్? అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిగమాల అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే కొందరిని ఎంకరేజ్ చేసే, కాంప్లిమెంట్ చేసే విషయంలో రెచ్చిపోతా ఉంటారు మనోళ్ళు అనమాట. మనోళ్ళు మైకాసురులు అనమాట. ఎట్లా మాట్లాడతారంటే, ఇంకా నువ్వు ఉంటే చాలు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏముందిలే, వాళ్ళదే ఉందిలే, నువ్వే అంత చూసుకునేవాళ్ళు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు.
అది జో అయినా ఇంకెవరైనా కుమార్ పుష్పరాజ్ అయినా ఏదైనా ప్రొడక్టివిటీ ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం లోపడగలగాలి. అంతే కదండి? అంతేనా? లేకపోతే ఎవరన్నా దైవాంశ సంభూతులాగా పుడతారని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఎంత టాలెంట్తో పుట్టినా కార్యం జరిగించేది ఎవరండి? పరిశుద్ధాత్మ, హోలీ. ఆ మాట క్లియర్ గా ఉన్నప్పుడు, ఆ విషయం క్లియర్ గా ఉన్నప్పుడు ఇక మనం నమ్మకంగా ఉండట్లేదు, మనం ఆ స్థాయిలో కృతజ్ఞత కలిగి ఆ స్థాయిలో కష్టపడట్లేదు, ఆ స్థాయిలో నమ్మకంగా జీవించట్లేదని ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటది. అంతేగాని జో గారు ఉంటే ఏమైనా జరిగిపోతాయి, కుమార్ పుష్పరాజు ఉంటే ఏమైనా జరిగిపోతాయి అంటే నో, నథింగ్ హ్యాపెన్స్. ఎందుకంటే అందరికీ కర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఏమంటారు మీరు? ఆయన మనలో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. ఆయన చేయలేని పని జో ఏం చేస్తారు, ఆయన చేయని పని కుమార్ పుష్పరాజు ఏం చేస్తాడండి? సో రిమెంబర్ దట్ పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కంటే భిన్నంగా మనలో ఉన్నాడు. ఇండ్వెల్లింగ్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ అన్ ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ అండ్ ప్రెరోగేటివ్ ఆఫ్ ద చర్చ్ అండ్ లెట్ us మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ విత్ us. రైట్? మిగతా సంగతులు మనం ప్రభుత్వం అయితే వచ్చేవారు మాట్లాడుకున్న సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. మెనీ బ్లెస్సింగ్స్. Catch up with you tomorrow 9:30 a.m. Bible Gospel Church, YouTube. Good evening. Shall we pray and close our session? మోహన్ బాబు గారు ప్రార్థన చేయండి. మీరు మాట్లాడుతుంటే ఆయన ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క జ్ఞాపకాలు వస్తున్నాయి ఎంతో కొంత. అవి నాకు అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మా ప్రభువ BTH క్లాస్ తండ్రి మరి ప్రొఫెసర్ కుమార్ సార్ తండ్రి మరి పరిశుద్ధాత్మ గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేసినారు. పరిశుద్ధాత్మ మరి సంచకరువుగా మరి ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ నార్పకుడి, మరి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడని ఎన్నో విషయాలు తెలియజేసినారు ప్రభు. పరిశుద్ధాత్మను పొంది ఎంతో మంది విశ్వాస వీరులు తండ్రి మరి నాయన పరలోకం చేరినారని మేము గుర్తిస్తూ ఉన్నాం. దయగలిగిన మా ప్రభు మరి నిజంగా మరి ఆత్మదేవుడు మా మధ్య ఉంటూ మరి జీవిస్తున్నందుకు, మరి మమ్మల్ని గైడ్ చేస్తున్నందుకు, మమ్మల్ని లీడ్ చేసి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి మరి ఈ విధంగా మేము తండ్రి ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకొని మరి పరిశుద్ధాత్మ మరి సహాయంతో ప్రభు మరి మేము జీవించడానికి మా యొక్క జీవితాంతం వరకు తండ్రి కొనసాగించడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము మా తండ్రి. God bless you all. See you all next week. Thank you. Sir, thank you, sir. Good night, sir. Night, sir. Good night. Bye.